అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివాన్ జయశ్రీ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. సో ఇదొచ్చేసి 3 డేస్ బ్యాక్ వీడియో. భవిష్కి ఫుల్ ఫీవర్ ఉండింది. సో హాస్పిటల్స్కి వెళ్ళాం, టానిక్లు అన్నీ యూస్ చేశాను, కానీ ఫీవర్ అయితే వదిలి వస్తుంది అనమాట. వస్తుంది పోతుంది. సో అలా ఉంది. అలా ఒక 4 డేస్ నుంచి అలాగే వస్తూ ఉంటే ఇంకా ఒకసారి పక్కింటి వాళ్ళు అలా చెప్పారు, అంతరం వేయించుకొని వస్తే మేలు చూడు, కొంచెమైనా తగ్గుతుందేమో అన్నారు. సో అందుకోసమని అంతరం వేయించుకొని వద్దామని చెప్పి ఇంకా నేనైతే మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకుందాం, 6 కల్లా అలా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా మార్నింగ్ 5:30 అవుతుంది అప్పటికే లేచేసాను. సో బయట చూస్తే ఎవ్వరు లేరు, ఇంకా ఎవ్వరు లేయలేదు. అందరూ చలి కదా, ఇప్పుడు ఎవరు ఇవ్వలేదు. ఇంకా నేను లేచేసాను. ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఒక చిన్నది షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి పాల ప్యాకెట్ అయినా తీసుకొని వద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను. పాలైతే తీసేసుకున్నాను. ఎందుకు ఇప్పుడే తీసేసుకున్నానంటే ఇంకా అంతం వేయించుకొని వచ్చిన వెంటనే వానికి ఏమైనా ఫుడ్ తినిపించేద్దాం, మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఇంక వెంటనే తీసుకొని వచ్చేసాను. ఎలాగో షాప్ ఓపెన్లో ఉంటే వాడు 2 డేస్ నుంచి అసలు సరిగ్గా తినలేదు. కనీసం తినిపిద్దాం రాగానే అని చెప్పి ఇంకా ముందే అయితే పాల ప్యాకెట్ తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా దాని తర్వాత ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసాను. బయటంతా కసువు నూకేసి ఇంకా ముగ్గు పెట్టేద్దామని చెప్పి ఇంకా పని స్టార్ట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఫాస్ట్గా పనులు చేసుకోవాలని చెప్పి తొందరగా ఏదో ఒక ముగ్గు వేసేద్దామని చెప్పి అలా వేస్తున్నాను. సో భవిష్యని అయితే పడుకోబెట్టేశాను, వాడు పడుకున్నాడు. సో వాళ్ళు వచ్చేలోపు తొందరగా పనులన్నీ చేసేసుకొని స్నానం చేసేస్తే ఇంకా వాళ్ళు లేవగానే 6:30కి అలా వెళ్ళి అంతరం వేయించుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో అందుకోసమని తొందరగా చేసేస్తున్నాను. ఇక్కడ ముగ్గు పెట్టేసి దాని తర్వాత లోపలికి వెళ్ళి ఇల్లంతా ఊడ్చి బండలన్నీ కడిగేయాలి. సో ఎందుకంటే అంతరం వేయించుకొని వస్తున్నాం కాబట్టి ఇల్లు కొంచెం నీట్గా ఉంటే మనకు బెటర్. అంతరం వేయించుకొచ్చిన తర్వాత మంచిగా ఉంటుంది వాడికి కూడా. సో మనం ఏదైనా చికెన్ అలా తిన్నా కూడా మంచిగా ఉండదు కాబట్టి, ఎందుకైనా మంచిది కాబట్టి ఇల్లంతా కడిగేసుకొని వెళ్తే నీట్గా ఉంటుందని చెప్పి ఇంకా పనులు చేసేసుకున్నామని ఫాస్ట్గా వేసేస్తున్నాను. ముగ్గు కూడా ఏది వేస్తున్నాను కూడా నాకు తెలియట్లేదు, ఏదో ఒకట్లే అని చెప్పి వేస్తున్నాను. ఇంటి ముందర ముగ్గు ఉండాలంతే, ఏ ముగ్గు అనేది అయితే అనవసరం అనిపించింది ఆ టైంలో నాకు. అదే ఏ పని లేదనుకో డైలీ వేసేలాగైతే కానీ నీట్గా చూసుకొని దానికి టైం స్పెండ్ చేసి మరీ వేస్తాను. నీట్గా ఏదో ఒక ముగ్గు కాకుండా మంచిగా వేయాలని వేస్తాను. భవిష్ డల్ అయిపోయినాడు పాపం. ఆడిపోతున్నాం నాన్న. భవిష్యు డల్ ఉన్నాడు. మేమైతే ఇంకా అంతరం వేయించుకొని వద్దామని చెప్పేసి వెళ్ళాము. సో మేమైతే అంతరం వేయించుకోవడానికి ఎక్కడికో వెళ్ళము, అంటే వేరే ఊరికి అలా ఏం వెళ్ళము. సో ఇక్కడే పులివెందుల్లోనే మాకు దగ్గరలోనే ఒక తాత అయితే వేస్తాడు. సో ఇంతకుముందు ఒక 2 టైమ్స్ అలా వేయించాను నేను భవిష్కి. సో వాడైతే మంచిగా ఉంది వానికి అంతరం వేయించిన తర్వాత. సో ఆ నమ్మకంతోనే ఎప్పుడైనా వానికి బాగాలేకపోయినా
హాస్పిటల్లో చూపించినా తగ్గకపోతే అప్పుడు వస్తాను, అంతేగాని హాస్పిటల్లో చూపించుకోకుండా ఫస్టే ఇక్కడికి వచ్చి యంత్రాలు వేపించే అలా అయితే ఏం వేపించము. ఫస్ట్ హాస్పిటల్లో చూపించి ఎంత చూపించినా తగ్గకపోతే అప్పుడు ఈ తాత దగ్గరికి వచ్చి యంత్రం వేయించుకుంటాం. అదొక నమ్మకంలాగా అయిపోయింది నాకు. చాలామంది నమ్మరు, ఏంటి ఇప్పుడు కూడా యంత్రాలా అని చెప్పి కొంతమంది అనుకుంటారు, అందరు కాదు. సో ఎవరిది వాళ్ళకు ఉంటుంది. చిన్నపిల్లల ఉన్నప్పుడు ప్రతిదీ ఏదైనా సరే ఇది చేస్తే బాగా అవుతుందంటే ఎవరైనా సరే ఏం చేద్దాం పోయేదేముంది, బాగా అయితే బాగుంటాడు కదా అని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల విషయంలో ఏ చిన్న దారి దొరికినా సరే అందులో మనం దూరిపోతాం అంతే. అదే విధంగానే నేను కూడా ఇప్పుడు ఏదో అన్ని ట్రైల్స్ వేసాం కదా, ఇది వేస్తే ఒకవేళ ఇది అయినా సెట్ అయితే వాడు బాగుంటాడేమో, వాడు బాగుంటేదే చాలా అని చెప్పేసి మేము కూడా అంతరం వేయించడానికి వెళ్ళాను. బట్ నేనైతే మాత్రం నమ్ముతాను, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్ముతా. బండిలే నీ బండి ఫోటో తీర్చిన పండగ అయిపోయినాకనే అంట కదా, రంజాన్ అయిపోతుంది. డేట్ ఏం ఫిక్స్ చేయలే, పండగ అవుతామని చెప్పాను. వచ్చప్పా పులి, వచ్చప్పా. ఇడ్లీ తిన్నా ఇప్పుడే దిగినాం బండి, మీరు ఓపెన్ చేస్తున్నారు. వాది తినడు, అంత బెరిగ్గా వచ్చినా కూడా తినడు. ఇడ్లీ అంటేనే తినడు. నువ్వు నిన్నటి నుంచి మా అమ్మ తినలేను అన్న, నువ్వు తినాలా? పెడతా, కుక్కుతా నీకు. ఎక్స్ప్రెషన్ చూడు, ఇడ్లీనే నేనేం పెట్టినా నీకు. చిందులు అందరినీ మాట్లాడిచ్చాడు, తెల్లారితే చాలు. భవిష్ అదో ఏం చేస్తున్నావు? సాంబార్ నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తాను. నేను చేసిన దానికి సాంబార్ అని పేరు పెట్టుకున్నా అంతే. కానీ టేస్ట్ బాగుంటుంది. శివ బాగుంటుంది, బాగుంటుంది. వేస్తా సాంబార్లోకి. ఎర్రగడ్డ మిస్ అయింది, ఎర్రగడ్డ తీసుకుంటావా? తీసుకో. ఎర్రగడ్డ కూడా వేయాలా? క్యారెట్ తీసుకుని ఇవన్నీ సాంబార్లో అన్నీ వేసేస్తా. అన్నీ లెక్కలకు కూడా వాళ్ళకి కొంచెం ఎక్కువ చేస్తాను. సాంబార్ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ చేస్తారు. ఇంకా చిన్న ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయ మొత్తం వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. వదిలేవాడిని కడిగినాలే బండి. మంచుతావా శివ?
క్యారెట్ తీసుకో భవిష్యత్తు. భవిష్ నాకేనా కొట్టు, మీ అమ్మను కొట్టు నాన్న, కొట్టు. అన్నమైంది. ఇంకో సైడ్ కందిపప్పు ఉడుకుతుంది. స్టార్ట్స్. ఏం చేస్తున్నావు? అది అన్నం చేసిన కందిపప్పు ఉడికింది, దాన్ని ఎన్నుకొని సాంబార్ పెట్టుకుంటే అయిపోతుంది. భవిష్యత్ నిద్రకు వచ్చినాడు. పడుకోబెడతా, సాంబార్ పెట్టేసి పడుకోబెడతా. భవిష్యత్ మనం పడుకుందాం పనేనా మీ అమ్మకి. మెత్తగా దాన్ని ఇంకా ఉడికి అట్లా నలుపుకుంటే అయిపోతుంది. అంటే టైం. ఇప్పుడు ఉడికేటప్పుడు చూస్తే ఇందుకు ఇష్టం నాకు కరివేపాకు. దండకి తిప్పటి ఉంటుంది, కానీ ఈ టేస్ట్ అంటే చిరాకు. ఇప్పుడు చూడు, ఎంత ఇంత సాంబార్ ఇద్దరి కోసం అనుకోద్దండి, కొంచెం పక్కింటి అక్క వాళ్ళకి కూడా ఇస్తాను కాబట్టి నేను ఎక్కువ చేసాను. సూపర్గా ఉంది అంతిగ్గా సాంబార్. ఎట్లుంది శివ స్మెల్? ఏంది చిన్నది? పాయసం. మా పక్కింటి అక్కది రోజు పుట్టినరోజు, అందుకు పాయసం. శనివారం కాబట్టి పాయసం వచ్చింది. అదే శనివారం కాకుండా మామూలుగా థర్స్డేనో సండేనో అంటే ఖచ్చితంగా చికెన్ బిర్యానీ వచ్చేది. వాళ్ళ ఇల్లు ఎవ్వరి ఫంక్షన్ వెళ్ళినా బిర్యానీ పక్క, కానీ అక్కడ శనివారం అది తినరు, అందుకోసమని పాయసం. ఈసారి ఏం చేస్తాం, బిర్యానీ మిస్ అయిపోయినాం మనం. బాగుంది కదా ఇది? బాగుంది, పాయసం కూడా బాగా చేస్తుంది, కానీ బిర్యానీ ఇంకా బాగా చేస్తుంది అక్క. తినే పండుగ వేసుకో, మాకొద్దు సార్. కదా నాకే నెయ్యిలో పెంచింది. సో చూసారు కదా ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.